అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సోదరుడు ప్రసాద్కి ముందుగా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కళామందిర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటిన్యూస్గా 18th ఇయర్ ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు చేయటం, ఇందులో వివిధ రంగాల్లో ఎవరైతే సేవలు అందించారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి క్యాష్ అవార్డుతో పాటు సన్మానం చేయటం కూడా చాలా సంతోషం. మదర్ తెరీసా చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అని మరి కళామందిర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత శ్రమకి మొత్తం కూడా వచ్చి ఈ కార్యక్రమాలు చేయటం చాలా చాలా అభినందనీయమని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కళామందిర్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామందిర్ ఫౌండేషన్ 18th యానివర్సరీ ఈరోజు ప్రసాద్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ కళ్యాణ్ గారు అండ్ బ్రదర్స్ గ్రూప్ అందరికీ 18th యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు సమాజానికి ఉపయోగపడేటువంటివి, ప్రోత్సహించేటువంటివి, స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ సేవార భావం కలిగినటువంటి సేవారత్న అవార్డులు, స్కాలర్షిప్స్ కానీ, ఆర్ఫనైజ్ ఉన్నటువంటి వారికి సహాయం చేయటంలో కానీ, పేద విద్యార్థులకు సహాయం చేయటంలో కానీ, విభిన్న ప్రతిభావంతులను గుర్తించి వారికి సహాయపడటంలో కానీ వారు చేసేటువంటి కళామందిర్ ఫౌండేషన్ చేసేటువంటి సేవలు ఈరోజు చాలా గర్వించదగినటువంటివి, స్ఫూర్తిదాయకమైనటువంటివి. ఇదే విధంగా ముందుకి కొనసాగాలి. ఎంత సంపాదించిన సేవా భాగ్యం, సేవ చేయటం అనేటువంటిది ఈరోజు మానవ ప్రయత్నంలో ఒక భాగం. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క అవార్డ్స్ ఏర్పాటు చేసి సన్మానించి వేదిక మీద గౌరవించడం అనేటువంటిది అనేక మందికి స్ఫూర్తిగా ఉంటుందని భావిస్తూ మరొకసారి కళామందిర్ సెలబ్రేషన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా కళామందిర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 18 సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా వైద్య రంగాల్లో కానీ, అదేవిధంగా వివిధ రంగాల్లో స్కాలర్షిప్స్, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్, అలాగే వైద్య సహాయాలు, అలాగే అప్లిఫ్ట్మెంటు, స్కిల్ డెవలప్మెంటు, వివిధ కేటగిరీస్లో సేవలు అందిస్తూ, అదేవిధంగా ఈరోజు సేవారత్న అవార్డుల ద్వారా నిజమైనటువంటి సేవా తత్పరత ఉన్నటువంటి వారికి, సమాజ సేవలో నిమగ్నమైనటువంటి వారికి అటువంటి అవార్డులు ఇవ్వటం చాలా సంతోషం. దానికి నిదర్శనం ఈరోజు మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాంబాబు గారికి ఆ అవార్డుని వేదిక సాక్షిగా ఇవ్వటం చాలా సంతోషం. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 18 సంవత్సరాలుగా ఈ సంస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా మనందరం కూడా వింటూ ఉంటాం. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు గొప్పవని. ఆ విధంగా ఈ సంస్థ చేస్తున్నటువంటి సేవలు చాలా గొప్పగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ముఖ్యంగా కళ్యాణ్ గారు మిత్రులు వారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి దీనిలో భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు నన్ను ఆహ్వానించినప్పుడు కళామందిర్ ఫౌండేషన్ ఏమి కార్యక్రమాలు చేస్తుందనేది ఒకసారి చూస్తే 18 సంవత్సరాల క్రితం, అదేవిధంగా కొన్ని సంవత్సరాల క్రితం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూస్తే కళామందిర్ ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉన్నారు. వారికి వయసు పెరగట్లేదు, అందరూ కూడా స్టిల్ యంగ్గా ఉన్నారు, హ్యాపీనెస్తో ఉన్నారు. వాళ్ళకు వస్తున్నటువంటి ఈరోజు దానికి కారణం వారు చేస్తున్నటువంటి సేవ. ఆ సేవ ద్వారా వారు సంతృప్తి పొందుతూ, ఆరోగ్యాన్ని పొందుతూ, ప్రజలందరూ ఎవరైతే ఈరోజు ఈ సంస్థ ద్వారా ప్రయోజనం పొందుతున్నారో వారి ఆశీస్సులన్నీ కూడా పొంది ప్రసాద్ గారు కూడా స్టిల్ యంగ్గా ఉంటూ ఇంకా యువకులుగా మారుతున్నారు. వారందరికీ కూడా కారణం ఈ సంస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సంస్థ 18 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా
ఈ సంస్థ నిరంతరంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.